ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నేషనల్ హైవేపై ఉపాధి పనులు చేసిన కూలీలపైకి బొలేరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పనులు చేసిన కూలీలపైకి వాహనం దూసుకెళ్లగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయ్యి బాబు ఏం పేరు? అయ్యి బాబు ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నేషనల్ హైవేపై ఉపాధి పనులు చేసిన కూలీలపైకి బొలేరో వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన పనులు చేసిన కూలీలపైకి వాహనం దూసుకెళ్లగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు నేషనల్ హైవేపై ఉపాధి పనులు చేసిన కూలీలపైకి బొలేరో వాహనం దూసుకెళ్లింది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు. మోహన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మనం చూసుకోవచ్చు, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మొగల్తూరు గ్రామంలో ఈ హైవేకి ఆనుకుని మన ఉపాధి హామీ కూలీలు ఎవరైతే వారి పనుల్లో వాళ్ళు నిమగ్నంగా ఉండగా వేగంగా వచ్చినటువంటి వ్యాను వారిపై దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడ స్పాట్ లో ఇద్దరు చనిపోవడం అనేది మొత్తం అక్కడ అందరూ కూడా చాలా విషాద ఛాయలు అనుకున్నారని చెప్పుకోవాలి. వాళ్ళందరూ కూడా శోక సముద్రంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా మనం చూసుకుంటే ఏదైతే మొగల్తూరు మండలం నల్లవారి తోట వద్ద మినీ వ్యాన్ అదుపు తప్పి అక్కడ పంట పోదులో పడడంతో అక్కడ ఉన్నటువంటి ఉపాధి కార్మికులు ఇద్దరు మృతి చెందారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ మృతి చెందిన వాళ్ళిద్దరు కూడా కడలి పావని 40 సంవత్సరాలుగా చెప్తున్నారు. అలాగే గొప్పాల మంగాదేవి కూడా 50 సంవత్సరాలుగా గుర్తించారు. అక్కడికి ఏదైతే అప్పటికప్పుడు హుటాహుటిన అక్కడికి వచ్చినటువంటి కలెక్టర్, అలాగే ఎమ్మెల్యే, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడ సంఘటన స్థలం చూసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి నర్సాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి మనం చూసుకోవచ్చు. విజువల్స్ చూసినట్లుగా చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉన్నారు వారందరూ. వాళ్ళకి అందరికీ కూడా ఎమ్మెల్యే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి భరోసా కల్పిస్తాం, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్యే కూడా హామీ ఇచ్చారు. అలాగే కలెక్టర్ కూడా వారందరికీ ఎట్టి పరిస్థితుల్లో వైద్య సేవలన్నీ కూడా అందించి వెంటనే వారిని వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం అవసరమైతే పట్టణానికి వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ అయినా సరే తరలించాలని చెప్పేసి కలెక్టర్ ఇప్పటికీ కూడా ఆదేశాలు ఇచ్చేస్తాను. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.